హాయ్ అండి, ఎలా ఉన్నారు? మేమైతే బాగున్నామండి. ఈరోజు ఎస్వి వ్లాగ్స్కి వచ్చేసి మార్నింగ్ వ్లాగ్. కొన్ని పనులు అయితే ఉన్నాయి, బయటకు వెళ్ళే పనులు. ముందుగా అయితే మార్నింగ్ ఇంకా ఎండుమిరపకాయలు అయితే వచ్చినాయండి. కొత్త ఎండుమిరపకాయలు కదా, కారంకి అయితే తీసుకోవాలని చెప్పేసి వెళ్తున్నాను తీసుకోవటానికి. వీడియో అయితే కంటిన్యూ అవుతుందండి. వీడియో చూసే కంటే ముందు చిన్న లైక్ అయితే ఇవ్వండి, సపోర్ట్ చేసినట్టు ఉంటుంది. కొత్తయేనా? తొడయాలు కొంచెం బాగానే ఉన్నట్టు మరి. కొత్త మాకు ఒక 2 కేజీలు అయ్యి. వెళ్దాం. అదే పని అయిపోయాక 10 నిమిషాలు వెళ్దాం. వాటరా? హాయ్ చెప్పు. జలుబు చేస్తుందండి పండుకి, బాగా దగ్గు జలుబు విపరీతంగా ఉంది. తగ్గట్లా మరి, ఎన్ని మందులు వేసినా కానీ ఇప్పుడు మళ్ళీ తీసుకెళ్ళాలి హాస్పిటల్కి. వెళ్దాంలే పండు సాయంత్రం. ఏంటి జగ్గులోనా? వాటర్ ఇచ్చి వెళ్ళనా? ఇగో దీంట్లో ఉన్నాయి, అటు పెట్టుకో. నూనె తేవాలండి, నూనె తేవాలి. ఇంకా కొన్ని సరుకులు కూడా తేవాలన్నమాట. బయటకి అయితే వెళ్తున్నాము బజార్కి. వెళ్తున్నా పండు, బాయ్. వస్తా, త్వరగా వచ్చేస్తాం. బాగానే ఉంది. 5 ఇస్తున్నారు కండి. రావా? ఎన్ని వద్దున్నారు రేటు తగ్గిపోతుంది. ఇంకా తగ్గే సినిమా లేదు. రాజా ఉల్లిపాయలు కొట్టవు. యాప్ చెట్టు ఉందా అక్కడ సన్నమార దగ్గర? యాప్ చెట్టు వేసాలండి. అరకేజీ తాటికాయలు గెల మీరు కొనుక్కున్నారేంటి? తాటికాయలు గెల కొన్నారా? అది ఎక్సైజ్ చేసేదేమో.
తెలవపిండి ఒక పావు కేజీ వేయండి. అచ్చా శనగపప్పు చెక్కది శనక్కాయ గుళ్ళది. అవునండి. మూత బయట ఉంది. చిక్కీలు మీద ఉంది సార్. అది ఆర్గానిక్ బెల్లంతో చేపించిన చిక్కీలు అండి. మీరు తినొచ్చు కదా. చెప్పండి. అదే తెలవపిండి ఒక పావు కేజీ. దీని మీద దాని మీద చేయట్లేదా? దీని మీద వేసాకంటే దాని మీద వేయటమే మంచిది. అన్ని నిదానంగా తీసిందే మంచిది అంటారా? ఎద్దు గానుగతోనా? అదే అది పొడి ఉందండి. పొడి అయితే అర కేజీ ఇవ్వండి. అది చెక్క ఏమో అని. ఇది కూడా కొంటారా గేదెలు? రొయ్యల మేతలు కలుపుతారా? తెల్ల పిండి అన్నది నల్ల నువ్వులతో తీస్తారు. అది తెల్ల నువ్వులేనా? గేదెలకి ఎత్తారు కదా ఒకటి నల్లగా ఉంటుంది. అది ఎందుకు నిదానంగా తాగొచ్చు కదా. ఇది కూడా తాగేసేయి, కొంచెం ఉందగా. పట్టు వెళ్ళిపోమ్మ కట్టు. సిరప్ తీసుకొచ్చాము. మూతుడు మరి ఎందుకు బుక్స్ తీసేసి పడుకో. బాగున్నప్పుడు ఇవన్నీ ఎందుకు తీస్తున్నావు నువ్వు అసలు? కాసేపు పడుకోవచ్చుగా. జగ్గు పడేసేవండి. వాటర్ ఉన్నాయా? దగ్గు జలుబు గొంతు నొప్పికేగా. అదే చెప్పాం. కదప మాకు బాటిల్ పడిపోద్ది. $10 అన్నాడు. 3 పూటలు వేయాలంట. తర్వాత వాటర్ కలిపిస్తా. ఇప్పుడైతే వేసుకోగలుగుతావు. అచ్చంగా అదైతే వేసుకోలేవు వాటర్ కలుపుకోకుండా. పట్టు. నిదానంగా తాగు. తాగేసి పంచదార అంట వీరు ముందు వేసుకున్న తర్వాత. పట్టు. తగ్గిందా చేదు? చప్పడిచ్చు మింగ మాకు.